హాయ్ అండి. ఈరోజు మనం అల్లం పులుసు చేసుకుందామండి. దాంతో పచ్చి పులుసు అల్లం పులుసు పచ్చి పసుపు అల్లం పులుసు చేసుకుందామండి. అల్లంతో కలిపి దాని గురించి కావాల్సినవండి అల్లం పచ్చి పసుపు ఎండు పసుపు కూడా తీసుకుంటున్నానండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, వాము, జీలకర్ర, శొంఠి, ఈ పచ్చి పసుపు. తర్వాత పులుసు గురించి చింతపండు. వీటితో మనం చేసుకుందామండి ఈరోజు అల్లం పులుసు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి, మీరు రండి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి పొడిగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇవన్నీ కలిపి లవంగాలు అన్నీ వేయించాలండి. వాము వేయించక్కర్లేదండి. ఇప్పుడు నేను చూపించిన పదార్థాలన్నీ ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. రండి చూడండి, అన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా ఇంకొంచెం మెత్తగా మనం మిక్సీ పట్టాలండి. అవునని ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలండి. మనం ఏదైతే ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసుకున్నాం, మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి వేయించిన తర్వాత ముద్ద కూడా అందులో బాగా వేయించాలండి. ఇది ఆయిల్లో వేసి బాగా వేయించాలండి. ముద్దని ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసాము, కానీ మళ్ళీ వేయించాలి. వేయిస్తే టేస్ట్ వస్తుంది. వేగుతుందండి. ఇది వేగుతున్న మంచి వాసన వస్తుందండి. మంచి స్మెల్, చాలా రుచికరమైన వాసన వస్తుందండి. ఇది మంచి స్మెల్, వేయించినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఇప్పుడు చింతపండు ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు ఉప్పు. చూసారా, అల్లం పులుసు రెడీ అండి. ఈ చలికాలంలో చాలా మంచిదండి చేసుకొని తింటే. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని జాగ్రత్తగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు చూడండి, కొంచెం అల్లం పులుసు వేసుకొని తిని మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయి.
చూసారా? చాలా రుచిగా ఉందండి. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికండి.